ఏంటి మీ ఇంటి ఆడకొక్క అరుస్తూ ఉందా? అది వేరే విషయానికి అరుస్తుందమ్మా. దానికి డాక్టర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తున్నావు. ఫోన్ పెట్టా సార్. రేయ్ అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతుండే సారు గీరు అంటావండి ఏంట్రా? 1 అవర్ గా ఈ పోలీస్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. ఎదురు చూశాను, వదలకండి. రవాణా శాఖ అధికారి, ఏమిటి అరాచకం? ప్రేమే సర్వస్వం, ప్రేమతో ఏమైనా సాధించవచ్చు, ప్రేమే దైవం అని పెద్ద కవులు చెప్పిన మాటకు ఈ రక్షక భట నిలయానికి ఎలాంటి సంబంధమూ లేదనుకుంటాను. ఎందుకు వారిని గాయపరచాలనుకుంటున్నారు? ఎవరు వారు? అది నేను అడగాలి. అడగండి. నేనెక్కడ అడిగేది? అంతా నువ్వే అడుగుతున్నావు కదా. కేసేంటయ్యా? నేనే తప్పు చేయలేదు సార్. బాబు 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 రోదించకండి. ఆడపిల్ల ఏడ్చుట పరిపాటి, మగవాడు ఏడుస్తే ఎదుటివారు చేస్తారు పరిహాసం. వారు చేసిన దౌర్జన్యమేమిటో వివరించండి. హలో, ఈ లెక్కలని నువ్వు మాట్లాడకు. వీడేం చేశాడయ్యా? నా బైక్ 1 అవర్ నుంచి ఆయన దగ్గర ఉంచుకున్నారు సార్. ఏమయ్యా, ఎందుకయ్యా బైక్ తాళం లాక్కని ఇవ్వట్లేదు? 1 అవర్ గా ఊదమంటుంటే ఇతను ఊదటం లేదు సార్. ఏమయ్యా, ఇది ఒక విషయమా? బాబు, ఏలా ఊదరంటున్నారు? ఎదుటివారిని నిర్లక్ష్యము చేయుట భావ్యము కాదు అని పెద్దవారు చెప్పినారు గదా. ఊదుట నేరమని ఎవ్వరూ చెప్పనేలేదే. ఊదండి. ఏమిటి ఊదమంటే ఓరకంటితో చూచుచున్నారు? చూడండి, బయట ఉన్న గాలిని సరిపోయే స్థాయిలో లోపలికి లాక్కుని నాభి మండలం నుంచి నాసికానికి తెచ్చి నోటి ద్వారా బలముగా బయటకు విడుచుటే ఊదడం అనుట. మీకు తెలియనచో నేను నేర్పిస్తాను. నన్ను వీక్షించండి. అర్థమైందా? తెలిసిందా సార్? మరి తెలీదా? మందు కంపు ఇక్కడ వరకు వస్తుంది కదయ్యా. బాబు, దుర్వాసనచో కడుపు దేవుచున్నది. ఎందులకిలా మద్యము సేవించి మాసిపోవుచున్నారు? పొగ త్రాగుచూ వ్యర్థమవుచున్నారు. అన్నా, దాన్ని తెల్లగా చేశారా? నీ ఎంకమ్మ గమనుడ్రా, ముసలోడు సిగరెట్ గురించి చెప్తున్నాడు. మద్యము కాలేయాన్ని, ధూమపానము ఊపిరితిత్తులను చెడగొట్టునని వైద్యులు చెప్పినది మీకు తెలియదా? దేవుడా, పండిత పుత్ర, మిమ్మల్ని పొరపాటున తీసుకొచ్చాం. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. క్షమించండి అధికారి గారు. గైకొని వచ్చినవాడే గైకొని తీసుకుని వెళ్ళుట అచ్చ తెలుగులో అసలైన పద్ధతి అని చెప్తారు. ఏమయ్యా, నీకు కావాలంటే బైక్కి పెట్రోల్ డబ్బులు ఇస్తాను. ఈ మనిషిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తీసుకెళ్లి అక్కడే దింపై. అర్థం కాని భాష మాట్లాడి చంపేస్తున్నాడయ్యా. తెలుగు తల్లికి బిడ్డగా పుట్టి తెలుగు తల్లి పాలను సేవించి తెలుగు చదివిన తెలుగువాడికి మన దేశంలో పుట్టి తెలుగు మాట్లాడుట తప్ప. తల్లి తెలుగుమాత, వీరిని క్షమింతువుగాక. మేము వచ్చేదము. హత్య చేసినా కూడా ఈ స్టేషన్కి రాకు, వెళ్ళు. కలికాలం, తప్పుకోండి. ఏమయ్యా, బైక్ తాళం ఇచ్చి పంపించావయ్యా. థ్యాంక్ యూ సార్, తమిళనాడు కాపాడింది. నువ్వేంట్రా ఇక్కడ నుంచున్నావు? వెళ్ళి కూర్చో. కాదు సార్, నేనేం చెప్పాను? నాకు ఇవాళ ఏమీ వినిపించదురా, పో. సార్, పండితుడు చేసిన అల్లరికి బాత్రూమ్కి రావడం మర్చిపోయాను. ఊరంతా నిద్రపోయినా ఇతను నిద్రపోడే. కానీ నువ్వు చూసుకుంటావా? పోవమ్మా. మేం వెళ్తాం గాని ముందు డబ్బులు ఇవ్వు. ఇదిగో ఓ 10 రూపాయలు కలిపి ఇవ్వన్నా. నువ్వు ఒకడివి, నోరు మూసుకోరా. చూడు, ఈ చిన్నపిల్లడుకున్న మనసు కూడా నీకు లేదు. ముందు నువ్వు ఇవ్వు, తర్వాత వస్తుంది. అలా చూడండి, గుంపుగా ఉన్నారు అక్కడ. అవును, వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అప్పుడప్పుడు అందరూ ఈ టైంలో రావడం మొదలు పెట్టారు? మేము ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం. ఎప్పుడైనా రండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మా దగ్గర కలెక్షన్ ఏమీ లేవే. ఏంటి సార్, ఈ రోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. యంగ్ బ్యూటిఫుల్ లేడీని చూస్తే ఆయన ఖుషి అయిపోతాడు. అందులోని ఇవాళ పెళ్లి రోజు ఖుషిగా ఉండడా ఏంటి? సెల్యూట్ సార్. అలా అయితే సార్ ని సంతోషపరిచేలాగా చిన్న ట్రీట్ ఇస్తే పోలా? ఎలాగాక? వీళ్ళున్నారు కదే, ఏంటి విద్వాంసులు గారు, కచేరీ మొదలు పెడదామా? ప్రారంభిద్దామనే. ఏంటి లాగుతున్నావు? కానీ దక్షిణ నిన్ను లేచి పెట్టి తొక్కితే ఎక్కడో వెళ్ళి పడతావు, అర్థమైందా? ఎక్కడికొచ్చి దక్షిణ అడుగుతున్నావు నువ్వు? ఏంటి చూస్తూనే ఉన్నారు? అది నోట్లో పెట్టుకుని బాగా ఊదండి, అయ్యగారు కోపం వస్తుంది కదా. వాయిస్తే సరే. ఏ బండోడా, నువ్వు కొట్టడానికి రెడీయా? నేను ఎప్పుడు రెడీ, మరి మీరా? వాళ్ళెప్పుడూ స్టడీయే. వాయిస్తే సరిపోయా, మన గురించి వాళ్ళకి తెలీదు. శృతి స్వచ్ఛంగా ఉంది. మరింకేంటి చూడైతే.
ఏమయ్యా ఆపు. నువ్వు వాయిస్తున్నప్పుడు ఏంటి అదోలా సౌండ్ వస్తుంది? నువ్వు నిజంగానే నాగస్వరం వాయించేవాడివా? అదేమిటంటే ఆపు, నేనే చెప్తా. ఏం లేదు సార్, ఒరిజినల్ గా పాములు ఆడిస్తూ వాయించేవాడిని నేను. పాముల్ని ఆడించకూడదని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పాములన్నీ తీసుకెళ్లి స్నేక్ పార్క్ లో పెట్టారు. నా బతుకే నాశనం అయిపోయింది. అందుకని ఇది దొరికింది, దీన్ని వాయిస్తున్నాను అంతే సార్. అదైతే ఏంటి, ఇదైతే ఏమిటి? సౌండ్ వస్తుందా లేదా అది చెప్పండి. ఏమంటారు మీరు? ఛాన్సే లేదు. తమ్ముడు చెప్పాడు కదా, తమ్ముడు మాట మాటికి ఇలాగే చెప్తూ ఉండు, అప్పుడే పేమెంట్ తీసుకోగలం. అది కాదండి, ఇప్పుడు వాయించిన దానికి పేమెంట్ ఉందా లేదా? ఉంది ఉంది, వీప్ మీద 4 పడతాయి. ఏంటి వాయించరా? వాయించు, కానీ పాము రాకుండా వాయించు. రాదు రాదు. హలో అన్నా, తమ్ముని మాట్లాడుతున్నాను. చెప్పరా. అమ్మాయి ఎక్కడుందో ఏమన్నా తెలిసిందా? విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో. కేకే నగర్ పోలీస్ స్టేషనే కదా, అక్కడ ఇన్స్పెక్టర్ మనవాడే. నేను చూసుకుంటానన్నా, మీరేం కంగారు పడకండి. నేను కూడా విజయవాడ రీచ్ అయ్యానులే. డోంట్ వరీ సార్, అంతా నేను చూసుకుంటాను. లవ్ చేసి పారిపోయి వచ్చాడు ఆ కుర్రాడేగా, నేను చూసుకుంటాను. సరే సార్, ఉంటాను. ఏమయ్యా హెడ్, అనుమానం ఉన్న వాళ్ళ మాత్రం ఉంచు, మిగతా వాళ్ళని పంపించేవయ్యా. అలాగేనండి. ఏయ్ పోవాలన్నా కదా, అయ్యగారు వెళ్ళమంటున్నారు. పోండే పో. ఏయ్ లోపలికి రా. ఏమేం సార్? ఎందుకు ఏంటని చెప్తేనే లోపలికి వస్తావా? రారా. సార్ లోపలికి ఎందుకు సార్? రమ్మంటే రారా. సార్, ఇంతకు ముందే ఒక కేసులో చిక్కుకోవాల్సింది, చూసుకొని జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏయ్ కూర్చో కూర్చో కూర్చో, మన మధ్య మర్యాదలేంటి? కూర్చో. ఈ బావకు అవన్నీ నచ్చవు. కూర్చో కూర్చో. ఏయ్ ఏయ్ నన్ను చూడు. చూడమంటుంటే చూడు. ఏయ్ బావని చూడవా? ఏంటి భయంగా ఉంది? ఏంటి వస్తున్నారు? వస్తాను. ఎవర్రాడు నా కూతురు తీసుకొచ్చింది? ఎవరాదే? ఏయ్ ఎవరయ్యా మీరు? స్టేషన్కి వచ్చి గొడవ పెడుతున్నారు? ఇలా చూడండి, ఆపండి. అసలు మీరెవరు? మీకేం కావాలి? నా కూతురు లేపుకొచ్చాడని చెప్పి ఫోన్ ఇక్కడి నుంచి వచ్చింది. నా కూతురేది? ఎవరయ్యా నీ కూతురు? నీ కూతురు పేరేంటి? కావ్య. ఓ కావ్యానా? ఏమయ్యా హెడ్, అయ్యా ఆ అమ్మాయిని పిలు. అలాగే అయ్యా. ఏమా పిలుస్తున్నారుగా, రామా. అదే అమ్మాయి ఇక్కడే ఉంది కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఎందుకే ఇలా చేసావు? నేనెంతలా పెంచాను? ఊర్లో మా పరువంతా తీసావు కదే. ఏమయ్యా
నువ్వు మనిషివేనా? ఇంత పెద్ద అమ్మాయి మీద చేసుకుంటున్నావు? సార్ ఒకే కూతురని చెప్పి గారం పెట్టి పెంచాను సార్. ఇన్ని రోజులుగా గారం కోసమైనా తను కొట్టలేదు సార్. నేను తన మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను సార్. ఇన్నాళ్ళ నుంచి తను ఏది అడిగితే కొనిచ్చాను. పెళ్లి కొడుకు నచ్చకపోతే చెప్పొచ్చు కదా. ఇలా పారిపోతే ఊర్లో తలెత్తకలేకపోతున్నాను. అవమానం అయిపోయింది సార్. దీన్ని తీసుకొచ్చింది ఎవరు సార్? వాణ్ణి ఇలా రమ్మనని, వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిపోతాడు. నీ కూతురు దొరికింది కదా, తీసుకుని బయటికి వెళ్ళు. సార్ నేను జైలుకే వెళ్ళినా వాడిని నరికి వెళ్తాను. ఏమయ్యా, నీ కూతురు దొరికింది కదా, తను తీసుకుని బయటికి వెళ్ళు. నా కొడుకు ఎక్కడున్నాడు? నేను వాడిని ఇప్పుడు చూడాలి. నువ్వెవరవయ్యా అనవసరంగా సౌండ్ చేస్తున్నావు? నేను బొక్కలో పడేస్తాను. సార్ నా కొడుకు ఇక్కడున్నాడని ఫోన్ వచ్చింది, అందుకనే ఇక్కడికి వచ్చాను. పిలవండి సార్, పోనీ అంతా చూస్తాను.